2011 సంవత్సరం మొత్తం అనువాద చిత్రాలు అనూహ్య విజయాలు సాధించగా తెలుగు స్ట్రైట్ చిత్రాలు చతికిలబడ్డాయి. అయితే 2012 సంవత్సరంలో మాత్రం సీన్ మారింది. తెలుగు సినిమాలు విజయ విహారం చేయగా అనువాద చిత్రాలు నీరుగారిపోయాయి. ఈ ఎఫెక్ట్ అనువాద చిత్రాలకు 2013లోనూ కొనసాగింది. ఇప్పటి వరకు తెలుగులో విడుదలైన ఏ ఒక్క అనువాద చిత్రమూ విజయం సాధించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని గమనించినప్పుడల్లా సూర్య, కార్తీ సోదరులకు వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకంటే తమ మాతృభాష అయిన తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ కలిగిన ఈ బ్రదర్స్ కు గత కొంతకాలంగా తెలుగులో సరైన విజయం దక్కలేదు. సూర్య నటించిన సెవెంత్ సెన్స్, బ్రదర్స్, కార్తీ నటించిన శకుని, మల్లిగాడు చిత్రాలు వరుసబెట్టి తెలుగులో పరాజయం పాలయ్యాయి. ఈ పరాజయాల పరంపర ఇలాగే కొనసాగితే తమ తెలుగు మార్కెట్ దెబ్బతింటుందని తెలుసుకున్న సూర్య, కార్తీలు ప్రణాళికాబద్ధంగా తమ తదుపరి చిత్రాలను ఎంచుకుంటున్నారు. సూర్య తాజా చిత్రం సింగం, కార్తీ తాజా చిత్రం బిర్యానీ. ఈ రెండు చిత్రాల్ని 2-3 నెలల గ్యాప్ లో విడుదల చేసి తెలుగు ఇండస్ట్రీలో తమదైన మార్కులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి గత కొంతకాలంగా అనువాద చిత్రాలను కనికరించిన తెలుగువారు ఈ బ్రదర్స్ చిత్రాలని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.